మంది ఉన్నారు, వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. నేను జస్ట్ క్లుప్తంగా అసలు ఈ సంస్థ ఎందుకు పెట్టాము అనేది, కొద్దిగా ఈ సంస్థ చేసే సేవలు, మన యాంబలం కొత్తగా ప్రోలవేమారెడ్డిని ఎందుకు పెట్టాం, ఈ మూడు విషయాలు జస్ట్ ఒక్కొక్క నిమిషం చెప్తాను. ఒకటి, ఈ సంస్థ ఎందుకు పెట్టాం. నెల్లూరులో ఇది జస్ట్ పెట్టి 1 ఇయరే, లాస్ట్ ఇయర్ నవంబర్లో పెట్టాం. ఇది ఒక రకంగా ప్రథమ వార్షికోత్సవం. ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, చూస్తే నెల్లూరులో అన్ని కులాలకు కూడా కమ్మ సంఘం ఉంది, బ్రాహ్మణ సంఘం ఉంది, వైశ్య సంఘం ఎప్పటి నుంచో ఉంది, ఇంకా నాయి బ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ, కుమ్మర అన్నీ ఉన్నాయి. అయ్యే లేకపోతే నేను చొరవ తీసుకునేవాడిని కాదు, నెంబర్ 1. నెంబర్ 2, యాక్చువల్గా మన నెల్లూరులో ఎప్పుడో పెట్టి మధ్యలో సంభవం ఆగింది అని అంటారు. అది యాక్చువల్గా గూడూరు రెడ్డి సంఘం 2003లో కోటలో రెడ్డి సంఘం ఉంది. అది కోట ఫస్ట్ అంటారు నెల్లూరు జిల్లాలో. తర్వాత కావల్లో రెడ్డి సంఘం ఉంది. పెంచలకోనలో బ్రహ్మాండమైన రెడ్డి సంఘం, చౌల్ట్రీ 80 రూములతోటి ఉంది. పెంచలకోన రెడ్డి సంఘం, గూడూరు, వెంకటగిరి, కావలి, ఇంకా రాష్ట్రంలో కూడా అక్కడక్కడ ఉన్నాయి. సో మన నెల్లూరులో కూడా ఉంటే బాగుంటుందని చెప్పి చొరవ తీసుకుని లాస్ట్ ఇయర్ నవంబర్లో పెట్టడం జరిగింది. నెంబర్ 2, ఇదేం చేస్తుంది, ఏంది దీని సేవలు. ఒక సంస్థ పెట్టామంటే ఏదో చేయాలి కదా. ఏంది దీని సేవలు అంటే, ప్రధానంగా 4 తీసుకున్నాం. ఒకటి, ఏమన్నా అంటే ఇక్కడ ఏంటంటే, నన్ను ఫస్ట్లోనే అన్నారు, నెల్లూరు మొత్తానికి చేయండి, 54 వార్డుల మీద మీకు అవగాహన ఉంది కదా, మొత్తం యాజ్ ఎ హోల్ నెల్లూరు చేయండి అని. నెల్లూరు 2 నియోజకవర్గాలు, కష్టము. మనం తీసుకున్నాక ప్రతి హౌస్ హోల్డ్ని టచ్ చేసేటట్టు ఉండాలి, బుర్రలో ప్రతి కుటుంబాన్ని పెట్టుకోగలగాల. ఇప్పుడు హైదరాబాదు 24 నియోజకవర్గాలు మనం యాడ్ చేస్తాం. సపోజ్ హైదరాబాద్, వైజాగ్ 5 నియోజకవర్గాలు, విజయవాడ 3, గుంటూరు, నెల్లూరు 2 నియోజకవర్గాలు, ఈ కడప, ఈ అనంతపురం ఇవన్నీ 1 నియోజకవర్గం. ఒక నియోజకవర్గానికి చేస్తే చాలు, ఆ అవతల నియోజకవర్గానికి ఎవరో ఒకళ్ళు పూనుకుంటారు, మనమే అంతా తీసుకున్న చేయలేము అనే యాంగిల్లో ఏదైనా ఇష్యూ వస్తే ఎమ్మెల్యేని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాల అని చెప్పిన ఉద్దేశంతో నెల్లూరు 54 వార్డులలో 28 వార్డులు సిటీ నియోజకవర్గం, 26 వార్డులు రూరల్. సో 28 వార్డులు సిటీ నియోజకవర్గం రెడ్డి సంక్షేమ సంఘం అని పెట్టాం. అవతలది టచ్ ఇక ఇంకోళ్ళు చేస్తారు. ఆల్రెడీ స్టార్ట్ అయింది కూడా, అక్కడ కూడా ఒక రెడ్ లైట్ వేది. కానీ ఓకే, మా ఏరియా ఆఫ్ ఆపరేషన్ 28 వార్డులలో సుమారు 5,000 నుంచి 6,000 రెడ్డి కుటుంబాలు ఉంటాయి. ప్రతి రెడ్డి కుటుంబానికి కూడా ఏదైనా పూర్ ఉన్నా, నీడ్స్ ఉన్నా ఖచ్చితంగా టచ్ చేయాలని ఒక భరోసా, ఒక తపన పడే ఒక వాళ్ళు ఉన్నారు మన కోసం. ఈ 5,000 కుటుంబాలు కూడా ఫీల్ అవ్వాలి. ఆ రకంగా ఈ సంస్థ ఒక ప్రధానంగా ఫస్ట్ పెట్టుకుంది. కమిటీ మెంబర్లు కూడా ప్రతి వార్డు ఇన్ఛార్జెస్ ఉన్నారు, నెంబర్ 1. నెంబర్ 2, ఎవరు చనిపోయినా సంతోషంగా, బాధల్లోంచి సంతోషంగా వాళ్ళని సాగనంపే పని. డెడ్ బాడీ ఫ్రేజర్స్ 4 పెట్టాం, వెహికల్ టైప్ పెట్టాం, అది అందరికి ఇస్తున్నాం. ఎవరు చనిపోయినా వాళ్ళకి సపోర్టింగ్ సర్వీస్ ఇవ్వాలనే ఒక కంకణంతో 2వ పాయింట్ పెట్టుకున్నాం. 3, మ్యారేజ్ బ్యూరో. వీళ్ళ 5,000 కుటుంబాల్లో నాకు తెలిసి 500 మంది ఉంటారు, పెళ్లి కావాల్సిన అమ్మాయిలు, అబ్బాయిలు. వాళ్ళ డేటాలు తీసుకుంటా ఉన్నాం, అబ్బాయిల ఫైలు, అమ్మాయిల ఫైలు పెట్టి మ్యారేజ్ని కొంచెం సింప్లిఫైడ్గా, ఇబ్బంది పడకుండా, ఏది పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని ఎతుకులాట్లో సపోర్టింగ్ సర్వీస్ ఇవ్వాలనుకున్నాం. 4, ఒకళ్ళకొకళ్ళు కార్డ్ రిలేషన్స్ డెవలప్ చేయడానికి క్వార్టర్లీ మీటింగ్స్. సో 3 నెలలకు ఒక మీటింగ్ ఇట్లా అనుకున్నాం. దీనిలో సభ్యత్వం కూడా ఏం లేదు, సంవత్సరానికి 500 రూపాయలు. ఇచ్చినా ఇవ్వకపోయినా సేవలు అందుతాయి. అదే సభ్యులకి మీటింగ్స్ అన్ని కరెక్ట్గా అందుతాయి. సర్క్యులర్లు కానీ, ఫోన్ కాల్స్ కానీ, అప్పుడప్పుడు విజిటింగ్ కానీ ఖచ్చితంగా ఉంటుంది. సభ్యులు కాని వాళ్ళకి కొద్దిగా టార్చ్ లైట్ పెట్టి ఎత్తుకున్నట్టు ఉంటుంది. ఓకే, ఇక పోతే ఈ సింబల్ అంటే ఇప్పుడు యాక్చువల్గా ప్రతి సంస్థ కూడా ఒక యాంబ్లం ఉండాలా అని. సో మనం 1 ఇయర్ అవుతున్న సందర్భంగా అంటే పెద్ద రెప్యూటెడ్ సంస్థలు పెట్టుకుంటారు యాంబ్లమ్స్. సరే మనం కూడా
ఒక అంబులెన్స్ పెట్టాలా, ఇంక 1 year అవుతున్న సందర్భంగా అని ఇప్పుడు ప్రోలయ వేమారెడ్డి గారిది పెట్టాం. అంటే ఇక్కడ ఏంటంటే రెడ్డీస్లో అత్యంత, అంటే నేను రాష్ట్ర వ్యాప్తంగా రెడ్డి సంఘాలు చూస్తున్నా. ఇప్పుడు ఇందాక రెడ్డి పాట కూడా జరిగింది. రెడ్డీస్లో చెప్పుకునే హీరోస్, రెడ్డి హీరోస్ లాంటి వాళ్ళు 5 ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చెప్పుకుంటారు వాళ్ళు. ఒకటి నాయకురాలు నాగమ్మ, 12వ శతాబ్దం, అంటే 1130లో ఆమె స్టోరీ. ఆమె యాక్చువల్గా మామూలు మహిళ అయినా, అంటే రెడ్డి మహిళలో ఎంత స్ట్రెంత్ ఉందనేది చెప్తున్నా. ఆమె అన్ని కత్తి విద్యలు అన్నీ నేర్చుకొని వాళ్ళ బ్రహ్మనాయుడు చాలా క్రూయల్గా రూల్ చేస్తుంటే ఆ రోజుల్లో మాచర్ల గురజాల్లో చిన్న రాజు అయితే ఆ రాజు దగ్గర మంత్రిగా చేరి అంటే కొద్ది పొలాల ఇష్యూలో వాళ్ళ ఫాదర్కి ఏదో ప్రాబ్లం వచ్చింది, దాని భర్త కూడా చనిపోయి ఉంటాడు. అయినా విద్యలన్నీ నేర్చుకొని గురజాల ఆ రాజుకి సపోర్ట్గా ఉండి యుద్ధాన్ని పురిగొల్పి బ్రహ్మనాయుడి మీద, మాచర్ల మీద ఆమె కత్తిబట్టి కొన్ని అది రక్తం ఏర్లై పారింది అంటారు ఆ వార్లో. ఆమె బ్రహ్మనాయుడిని చంపుద్ది కత్తితో. అంటే పవర్ఫుల్ ఉమెన్. సో అది ఒకటి. అంటే ఆమె పటాలు విగ్రహాలు పెడుతుంటారు. రెడ్డి స్త్రీలో కూడా ఎంత స్ట్రెంత్ ఉందనేది. నాయకురాలు నాగమ్మ. నెంబర్ 2 మీకు వేమన ఒక పెద్ద రాజు కుటుంబంలో, రెడ్డి కుటుంబం రాజుల్లోనే పుట్టిన ఆయన భోగాలతో ఉన్న మళ్ళా యోగ్యం మారి ఆయన ఆ కొండవీడి నుంచి ఆ కడప ఆ జిల్లాల్లో అనంతపురం అట్లా తిరిగి చివరికి జీవ సమాధి అయ్యాడు. కదిరి పక్కన కటార్పల్లి అనే ప్లేస్లో ఆయన జీవ సమాధి. ఆయన ఎన్నెన్నో సమాజ రుగ్మతల్ని రూపుమాపటానికి ఎంతో కృషి చేసి ఆయన ఇన్స్పైర్ అయ్యాడు. యోగి వేమన. మీ అందరికీ వేమన శతకాలు, వేమన పద్యాలు తెలిసే ఉంటుంది. నెక్స్ట్ ఈరోజు చెప్పారు మన వైస్ ప్రెసిడెంట్ గారు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఆయన ఉయ్యాలవాడ పాత కర్నూలు జిల్లా, ప్రజెంట్ నంద్యాల జిల్లా, ఆళ్ళగడ్డ పక్కన. ఆయన చరిత్ర సినిమాగా వచ్చింది. అంటే అల్లూరి సీతారామరాజు కంటే పవర్ఫుల్ ఆయన. ఎప్పుడో అంటే ఆ టైప్లో ఉంటుంది అది. అయితే వెలుగులోకి రాలా, ఇప్పుడు వచ్చింది కొద్దిగా. ఆయన్ని కూడా పెట్టుకుంటున్నారు రెడ్డిస్ ఎక్కువ. అల్లూరి సీతారామరాజు టైప్ ఆయన. బ్రిటిష్ వాళ్ళని ఇచ్చేసి అల్లూరి సీతారామరాజుని చుట్టుముట్టారు. ఇవన్నీ చుట్టుముట్టి లాస్ట్లో ఉరి తీసి కోటగుమ్మానికి అసలు అతన్ని చనిపోయిన డెడ్ బాడీ అది మట్టిగా మారిందాక టచ్ చేయడానికి లేదని బ్రిటిష్ వాళ్ళు అంత కసి తీర్చుకుంటారు. అది సినిమా వచ్చింది, తెలిసే ఉంటుంది. నెక్స్ట్ బుట్టా వెంగళరెడ్డి పాటలో కూడా ఇందా చెప్పారు. ఆయన కూడా అదే ఊరు, ఉయ్యాలవాడ. ఆయన అపరదారణ కర్ణుడని, ఎవరు వచ్చినా భోజనాలు పెద్ద జమీందారైనా అన్నం పెద్ద రైస్ అమ్మడంట ఆయన. ఎప్పుడు స్టాక్ పెట్టుకొని వచ్చిన వాళ్ళకల్లా. ఒకసారి రాయలసీమలో కరువు వస్తే 1850లో 1800 చివరిలో 90-80లో ఆయన రోజుకి 40-50 వేల మందికి పెట్టాడంట అన్నం. 40-50 వేల మందికి రోజు ఆ కరువు పీరియడ్లో. అది కలెక్టర్ బ్రిటిష్లో అప్పుడు కడప కలెక్టర్ చూసి నివేదిక, గవర్నర్ జనరల్ మద్రాసు నుంచి UK బ్రిటిష్